వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంఘ్యాని వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము సిరిడి నుంచి సప్తశృంగేరి దేవి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది సిరిడి నుంచి 145 km అనమాట. మీకు బ్యాక్ సైడ్ పోస్టర్ కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్. చాలా హిల్ టాప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే రోప్ వేలో వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్తో ఎక్కలేని వాళ్ళు రోప్ వే నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇగోండి మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. మా బొడంకాయలు ఆడుకుంటున్నారు చక్కగా. సో బ్యాక్ సైడ్ పోస్టర్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కి అయితే వచ్చాము. మీకు పైకి వెళ్ళి అంత టెంపుల్ డీటెయిలింగ్ అయితే చూపిస్తాను. దర్శనం అయిపోయింది అనుకో, మన ఇష్టం. ఫైనలీ రీచ్ అయిపోయాం టెంపుల్కి. వే టు రోప్ వే. ఇక్కడ నుంచి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆల్రెడీ చాలా లైన్ ఉంది. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ట్రైన్లా ఉంటుంది అన్నమాట. భలే ఉంటుంది. నేనైతే యూట్యూబ్లో చూశాను వీడియోస్లో. సో ఇంకా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. టెంపుల్కి వెళ్దాం. ఏంటి వస్తున్నాను తల్లి, పద పద పద. అమ్మో అమ్మో అమ్మో. సో ఇదైతే టికెట్ కౌంటర్. టికెట్ అయితే 120 per person అనమాట. సో మేమైతే అందరికీ టికెట్స్ అయితే తీసుకున్నాం. తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం. హాయ్, అదే అక్కడ మేమైతే పైకి వచ్చి టిఫిన్ ఆర్డర్ ఇస్తున్నాం. పిల్లలు ఆల్రెడీ ఏడుస్తున్నారు బొమ్మలు కొనమని. ఇస్తాను. సో మాకైతే ఇక్కడ టిఫిన్ దొరికింది. టిఫిన్స్ అయితే తీసుకున్నాం. బట్ పిల్లలకి అయితే ఇడ్లీ దొరకలేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఇడ్లీ దొరకట్లేదు. మనం చేద్దాం. సో పిల్లలకి రస్క్ అయినా తినిపించాలి. చూస్తున్నాం. ఏం కావాలి? బొమ్మలు కావాలా? నిన్న కొన్నాం బొమ్మలు, మొన్న కొన్నాం బొమ్మలు. మళ్ళీ కావాలా బొమ్మలు? డబ్బులు ఎవరిస్తారు రోజు? బొమ్మలు రోజు కొంటే డబ్బులు ఎవరిస్తారు? సో ఇక్కడైతే చాలా టిఫిన్ షాప్స్ ఉన్నాయి. బట్ పిల్లలకి ఇడ్లీ అయితే దొరకలేదు. చూడండి, ఆ లోపలికి ఎంటర్ అయ్యాం కదా రోప్ వే అని. సో ఆ లోపలి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో మ్యాగీ ఉన్నదనేసి మ్యాగీ అయితే పిల్లలకి తీసుకుంటున్నాను. ట్రై చేద్దాం కొన్ని తింటారేమని. మా బొడంకాయలకి అయితే మ్యాగీ, సింగిల్ ప్యాకెట్ మ్యాగీ 60 రూపీస్ అంట. చాలా దారుణమే రేటు. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ ఆల్రెడీ తింటున్నారు. నా దోశ చల్లగైపోతుంది, వచ్చేసింది. ఇక్కడైతే మ్యాగీ దొరికింది. పిల్లలకి మ్యాగీ అయితే పెడుతున్నాం. వాళ్ళు తినడమే కావాలి. ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుంది ఇటువైపు అయితే. పొట్టిదే ఇక్కడ పేచీ చేస్తుంది బొమ్మలు కావాలని. చూడండి ఎల్లు దూరిపోతుంది. వద్దు దా, కొంటాను దా, తర్వాత కొంటాను. అక్కడ పెద్ద షాప్ ఉందిరా, దా రా అమ్మా. సో మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సిరిడి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సిరిడి నుంచి 145 km అనమాట సప్తశృంగేరి దేవి టెంపుల్ అయితే. ఇంకే చాలా కొండపైన అనమాట టెంపుల్. ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇగోండి ఎంట్రీ. సో ఆ లోపలికి వచ్చాక ఇక్కడ కూడా ఇంకా షాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ షూస్ అయితే ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి ఖాళీ పాదాలతోనే ట్రైన్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట అమ్మవారి దగ్గరికి. సో చూడండి, టికెట్ స్లిప్ అట్ ద ఎండ్ ఆఫ్ జర్నీ ఇఫ్ లాస్ పెనాల్టీ. చూసారా, ఒకవేళ పోతే పెనాల్టీ 120 రూపీస్ అంట అక్కడైతే రాసింది. సో జాగ్రత్తగా పెట్టుకోండి టికెట్ని అయితే. ఎక్కడికమ్మా? వెళ్తామా? ట్రైన్ ఎక్కుతావా? చూడు ఇక్కడ జోజి ఉంది, జోజి చెయ్యి. జోజి పద పద. కొంచెం కడుపులో పడిందో లేదో ఇంక పెరిగెడుతున్నారు. పద పద పద. తన్వి పదమ్మా, ట్రైన్ టైం అయిపోతుంది. అమ్మో 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 అమ్మో, పెరిగెట్టాలి. పద 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 పద.
ఎక్కడికి ఆపడం చాలా కష్టం. ఇట్రండి ఇట్రండి. చూడండి ముగ్గురు చక్కగా ఆడుకుంటున్నారు. మెల్లిగా 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 బుడంకాయలు. ఇచ్చాడు కాదు మన అక్కడ నెంబర్లు ఇచ్చారు, టికెట్ నెంబర్లు. ఉదయబాద్ అన్న ట్రైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ సేమ్ మనకి ట్రైన్స్కి ఎలాగుంటాయో S1 S2 B1 B2 అలాగే ఇక్కడ కూడా ఉంది. చూడండి B5 మేము నిల్చుంది B6. నెక్స్ట్ అటువైపు ఏమో A1 A2 అయినా ఉంది. ట్రైన్ అయితే వచ్చేసింది. నీకు వదిలిసారు. చూడండి ఇలా ఉందన్నమాట. స్టెప్స్ వైజ్ ఉంది ట్రైన్ అంతా. భలే ఉంది కదా. CCTV కెమెరా కూడా ఉంది. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అంటే ఇలాంటి ట్రైన్ కూడా ఉంటుందని ఫస్ట్ టైం నేనైతే ఇన్స్టా రీల్స్లో అప్పుడు చూశాను. చూసిన తర్వాత ఇంక వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంక వెళ్తున్నాం పైకి. ఇటువైపు నుంచి ఈ కొండ పైన ఇది ఫుల్ టాప్. ఈ కొండ పైన ఎన్ని ఇల్లులు ఉన్నాయో. ఇదిగోండి ఆ ట్రైన్ ఏమో అటువైపు ఏమో ట్రైన్ ఒకటి దిగుతుంది. ఇగో మీకు ఇందాక చూపించాను కదా ఆ టెంపుల్. ఇగోండి ఇంకొచ్చేసాం దగ్గరికి. ట్రైన్ దిగేసి ఇంకా పైకి అయితే స్టెప్స్ ఎక్కుతున్నాం మేము. వే టు టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. ఇదిగోండి మేము వచ్చిన ట్రైన్ ఇది. కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఇదిగోండి మళ్ళీ ఇంకా స్టెప్స్ ఎక్కాలి. ఫుల్ టాప్లో ఉంటుంది అనమాట టెంపుల్. నేనైతే రీల్స్లో చూశాను. మళ్ళీ షిరిడి వెళ్తున్నాం కదా, చూద్దామని డీటెయిల్స్ అని కనుక్కొని చూసేసరికి షిరిడి నుంచి 145 km అని. సో తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని అయితే. సో ఇగోండి టెంపుల్కి అయితే వచ్చేసాం దగ్గరికి అయితే. ఇక్కడ బోల్డ్ మంకీస్ ఉన్నాయి. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోగలరు. చూడండి బోల్డ్ మంకీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత టాప్లో ఉన్నామో. ఇగోండి అది గర్భగుడి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మంకీస్ బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఏం తింటున్నా, మ్యాంగో తింటుంది మంకీ. ఇక్కడ నుంచి అయితే వ్యూ భలే చేస్తున్నా. మంకీ ఆపుతుందా? ఓఫో. ఇక్కడ బోల్డ్ మంకీస్ ఉన్నాయి. మా పిల్లలు అయితే చూసి ఫుల్ హ్యాపీ. చాలా బాగుంది. ఇక్కడైతే చాలా మంది రీల్స్ అవి చూసి వ్యూ చూడడానికే వస్తారు. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఫుల్ టాప్లో అయితే ఒక టెంపుల్ ఉంది. అక్కడ పాయింట్ చూపించేస్తున్నాను కనిపిస్తుంది కదా. ఇంకా ఇగోండి అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. మంకీ చూసావా? మంకీ ఇది ఇక్కడ చూడండి మొత్తం రాయ. టాప్లో సైడ్ నుంచి చూపించాను కదా, అగోండి చూడండి రాయికి అటాచ్ చేసి ఈ బిల్డింగ్ అయితే కట్టారు. నెక్స్ట్ ఆ మధ్యన ఆ రాయి మధ్యన ఈ అమ్మవారు అయితే ఇగోండి అమ్మవారు అయితే ఇక్కడ పుట్టారు. ఈ కొండ మొత్తం ఈ అమ్మవారు రూపంలో ఉంటుందంట. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఇంత టాప్లో ఇలాగా జనాలు కనిపెట్టారు. ఇంకా నెక్స్ట్ ఎంత సదుపాయం కూడా చేశారు పైకి రావడానికి. లేకపోతే చాలా వరకు జ్యోతి ఎక్కడుంది? జ్యోతి నమస్తే జ్యోతి చేసి జ్యోతి చేయి. సో మేమైతే కవర్ అయితే తీసుకున్నాం అమ్మవారికి చీర అవి పెట్టడానికి. సో ఇక్కడైతే 500 తీసుకున్నాను అనమాట మొత్తం ఆ సెట్. అలాగా ఇంకా అమ్మవారికి ఇవ్వడానికి అయితే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. సో
ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. ఎగ్జిట్ మళ్ళీ వేరే ట్రైన్ అయితే పైకి వెళ్ళిపోతుంది. చూడండి మళ్ళీ ట్రైన్ ఎక్కుతుందంట. ట్రైన్నే చూస్తుంది, ట్రైను అంటుంది. దా దా నా ట్రైన్ ఎక్కుతారుదా. చూడండి ట్రైన్ కూడా వచ్చేసింది. హాయ్ చెప్పు తల్లి. హాయ్. నేను ట్రైన్ దిగిన తర్వాత సైడ్న ఫుల్ షాప్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో. బట్ పిల్లలు ఉన్నారు, బొమ్మలు మళ్ళీ కొనమంటారు. ఆల్రెడీ కొన్నాం, అందుకనేసి తిన్నగా తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఫుడ్, స్వీట్ ఐటమ్స్, నెక్స్ట్ బొమ్మలు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ దొరుకుతాయి. ఎంత అడుగు? 100. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. తీసుకుంటుంది, ఎన్ని తీసుకున్నా సరిపో. కూర్చున్నారు బుడంకాయలు విగ్రహం చూస్తున్నారు కదా, సేమ్ ఇదే రూపం అన్నమాట. ఆ పైన కూడా చూడండి అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి. చూడండి విగ్రహం. పిల్లలు ఇక్కడ జనాలు లేరు కదా, ఇంకా మా పిల్లలు ప్లేయింగ్ మోడ్ ఆన్ అయిపోయింది అనమాట. ఒక్కొక్క బొమ్మ కొనిసుకున్నారు ఇద్దరు. చూడండి స్లో 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 ఫుల్ ప్లేయింగ్ మోడ్ ఆన్ అనమాట. మళ్ళీ ఫుడ్ టైం అయిపోతే మళ్ళీ అంటారు. సో ఇగోండి రిటర్న్ టికెట్స్ అయితే ఇక్కడ చూపించాము. చూపిస్తేనే రిటర్న్ వెళ్ళగలం, లేకపోతే ఇగోండి 120 పెనాల్టీ. టికెట్ పోతే 120 పెనాల్టీ. నాకైతే చాలా బాగా దర్శనం అయ్యింది. ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకున్నాం, బట్ అంత టైం అయితే పట్టలేదు. ఒక 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. పిల్లలు ఫుడ్ కూడా తిన్నారు. నేనైతే అదే మొక్కుకున్నాను అనమాట. తల్లి నీ దగ్గరికి వస్తున్నాము, నా పిల్లలు మంచి భోజనం చేసేయాలి, నీ దగ్గరికి వస్తామనేసి. అలాగే అయ్యింది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఏ ఫుడ్ కూడా తినట్లేదు. ఎక్కడ చూసినా చోలే భటూరే, వడాపావ్ అవే దొరుకుతున్నాయి. సో ఫైనల్ ఒక దగ్గర మ్యాగీ కనిపిస్తే మ్యాగీ తీసుకొని వాళ్ళిద్దరు కొంచెం వేసి అయితే పెట్టారు. రన్ 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 బాబా, నువ్వు రన్ చేయండి. బుషుమ్ 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 బుషుమ్. సారీ. ఇగో ముళ్ళు గుచ్చుకుంటుంది అది, ముళ్ళు అవన్నీ. చూడండి పెద్దవాళ్ళకి వెళ్ళి ఎంచుకుంటున్నారు బొమ్మలు. ఆల్రెడీ కొన్నాము అయినా సరే ఎంచుకుంటున్నారు. ఏం కావాలి? ఏసీలో ఉన్నట్లు ఉంది, చూసా గాలి ఏసీ లాగే వస్తుంది. చాలా చాలా ఉంది. అదే ఈ కొండ మొత్తం చూస్తున్నారు కదా, లోపలైతే చూపించాను బట్ మీకు అంత క్లారిటీగా కనిపించిపోయి ఉంటుంది. ఈ కొండ మొత్తం అమ్మవారి రూపంలో ఉంటుందంట. చూడండి ఆ మిడిల్లో, ఈ కొండ మొత్తం మిడిల్లో అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారి రూపం చూసారా, మొత్తం రాయే అన్నమాట. మహిషాసుర మర్దిని, మహిషాసురుని చంపేసి నెక్స్ట్ అలిసిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నారంట. అందుకు ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్. ఫస్ట్ అయితే ఎవరికి తెలీదు, బట్ ఈ మధ్యన రీల్స్లో వీడియోస్ తీసి అందరు పెట్టడం చాలా మందికి తెలుస్తుంది. చూసారా మనం ఏ టాప్కి వెళ్ళామో మొత్తం ఆ మిడిల్కి అయితే వెళ్ళాం. కనిపిస్తుంది కదా అక్కడికి. సో ఫస్ట్ అయితే మీకు కనిపించిపోయి ఉంటుంది. ఈ కింద నుంచి అయితే నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాం. చూడండి ఎంత పెద్ద కొండ, మొత్తము పైనుంచి వస్తే అమ్మవారి రూపంలో ఉంటుందంట. మేమైతే ప్రెసెంట్ ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము. ఆ కొండ దిగిన వేలో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి.
మేమైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే తీసుకోలేదు, దిగినప్పుడు తీసుకుంటాం అనమాట ఫొటోస్. ఉందా మంకీ? ఏ దగ్గరికి వెళ్ళక, అమ్మో అమ్మో వద్దమ్మా వద్దు, మంకీ వచ్చేస్తుంది. చూడండి మంకీని అయితే చూస్తున్నారు మా ఇద్దరు పిల్లలు. ఇక్కడైతే వ్యూ పాయింట్ దగ్గర అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. దా 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 తినుముకుంటుందా, తినుముకుంటుందా. బెలూన్ని మా పిల్ల తినమంటది అనమాట, దానికి బెలూన్ కావాలంట. బట్ ఎక్కడ బెలూనే అమ్మట్లేదు. అక్క చేయి పట్టుకో పద తినముకుంటా. ఇక్కడ జ్యూస్ అయితే తీసుకుంటున్నాం, ఇక్కడ జ్యూస్ కూడా అమ్ముతున్నారు. ఏంటమ్మా ఏంటుంది? మా పొట్టుదయ్య కూడా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట. మేమైతే ఈరోజు అందరం కలిసి సప్తశృంగేరి దేవి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా షిరిడి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా అంటే చాలా కళగా ఉన్నారు. సో ఇది ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.